ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో లిఫ్టులకు జ్వరం వచ్చింది. 3 నెలల నుండి లిఫ్టులు మొరాయించినా ఇంతవరకు స్పందన లేదు. ప్రతిరోజు జీజీహెచ్కు వచ్చి వైద్య సేవలు పొందుతున్న వందలాది మంది పేషెంట్లకు లిఫ్ట్ సౌకర్యం లేనందున అవస్థలు తప్పడం లేదు. జీజీహెచ్లో సాధారణ వైద్య సేవలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా రోగులు జిల్లా నలుమూలల నుంచి జీజీహెచ్కి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. అతిపెద్ద ఆసుపత్రి అయిన జీజీహెచ్లో ప్రజలకు 3 లిఫ్టులు అందుబాటులో ఉండేవి. 2 లిఫ్టులు పూర్తిగా మొరాయించాయి. ఉన్న ఒక్క లిఫ్టు ఆపరేషన్లకు అవసరమైన పేషెంట్ల కోసం ఉపయోగిస్తారు. ఆ లిఫ్టు ద్వారానే ఆసుపత్రికి కావలసిన మందులను కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఒక్క లిఫ్టు ద్వారా పేషెంట్లు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 లిఫ్టులు పనిచేయకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలు మెట్ల మార్గంలో ర్యాంపు ద్వారా వెళుతూ ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సదనం క్యాంపు కావడంతో ఎక్కువ మంది దివ్యాంగులు సర్టిఫికెట్లు పొందేందుకు ఆసుపత్రికి వచ్చారు. లిఫ్టులు పూర్తిగా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీనిపై అడ్మినిస్ట్రేటర్ అధ్యయన వివరణ కోరగా లిఫ్ట్ మరమ్మతులు చేయించేందుకు కంపెనీకి ప్రతిపాదనలు పంపించామని 2-3 రోజుల లోపల మరమ్మతులు చేయించి లిఫ్టులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో సంబంధించి లిఫ్ట్లు మొత్తం 3 ఉన్నాయి. 3లో ఒకటి పనిచేస్తుంది, మిగతా 2 రిపేర్లో ఉంది. రిపేర్ కూడా కంప్లీట్ అయ్యింది. అది కంప్లీట్ అయిన స్టేజ్లో ఉంది. అంటే చిన్న సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏదో ఉంది, అది మిషన్ తీసుకెళ్ళారు. అది కూడా వితిన్ 1 or 2 డేస్లో సాఫ్ట్వేర్ మార్చి అప్డేట్ చేస్తామని చెప్పేసి కంపెనీ వాళ్ళు వచ్చి ఈరోజు మార్నింగ్ కూడా వచ్చి చూసుకొని వెళ్ళారు. వితిన్ 2 డేస్లో అది కూడా కంప్లీట్ చేస్తాము. 3వ లిఫ్ట్ కూడా ఇది అయిన తర్వాత, సెకండ్ అయిన తర్వాత 3వ లిఫ్ట్ కూడా రిపేర్ చేస్తాము. అది ఏఎంసీకి ఇచ్చున్నాం ఆల్రెడీ. పేషెంట్లకి కొంత ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పటికీ అది షార్ట్అవుట్ చేసి ఇబ్బంది లేకుండా